మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. గంజాయి ఎరగా చూపి బాలికపై రేప్, ముగ్గురిపై పోక్సో కేసులు అండ్ అలాగే ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు. నిందితుల్లో ఒకరు మైనర్, అట్లాగే 2 సెల్ ఫోన్లు స్వాధీనం. వివరాలు వెల్లడించిన జగిత్యాల ఎస్పీ సన్ప్రీత్ సింగ్. ఎంత దారుణమైనటువంటి విషయం అంటే, జగిత్యాల విషయం గురించి, జగిత్యాల ఇష్యూ గురించి ఎందుకు ఈ తెలంగాణ ప్రభుత్వం మాట్లాడదు? అది మన చిన్న విషయమా? 1 కాదు, 2 కాదు, 3 కాదు, అనేక మంది బాలికలను 14 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 15 సంవత్సరాలు ఉన్నటువంటి బాలికలను గంజాయి చాక్లెట్లకు ఎరేసి, చాక్లెట్లు ఇచ్చి గంజాయి మత్తులో బానిసరం చేసి, వాళ్ళకి తెలిసి జరిగింది కాదు. ఇప్పుడు జనరల్గా ఎవరైనా చాక్లెట్ ఇస్తే తీసుకుంటాం, కానీ అందులో గంజాయి ఉంటుందని ఎట్లా తెలుస్తుంది? సో అట్లా గంజాయి చాక్లెట్లకు అలవాటు చేసి వాళ్ళని హైదరాబాద్కి తీసుకొచ్చి సెక్స్ రాకెట్లలో ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఇది చాలా ఎంత పెద్ద నేరం అనేది ఎందుకు తెలంగాణ ప్రభుత్వానికి అర్థం అవ్వట్లేదు. ముఖ్యమంత్రి రెస్పాండ్ అయ్యి స్వయంగా ఆయన యాక్షన్ తీసుకోమని చెప్పాల్సినటువంటి అంశం ఇది. ఎందుకంటే చిన్నపిల్లలు వాళ్ళంతా, ఇది ఎన్ని రోజుల నుంచి జరుగుతుందనేది కూడా ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితి. ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్లో పేద బాలికలను టార్గెట్ చేస్తుందంట. గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న వాళ్ళని, అండ్ అదే రకంగా ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్ అయితేనేమి, గురుకులాలు, హాస్టల్స్లో ఉన్న ఆడపిల్లలను ఎరగా వేసి ఇటువంటి పనులు చేసుకుంటున్నారు. ఇంతకన్నా దిగజారిపోయిన సిగ్గుశరాలు ఉండాలి వీళ్ళని. ఇట్లాంటి వాళ్ళని ఏ కాలుకు ఆ కాలు ఇరగొట్టేస్తే కానీ వీళ్ళకి దారులకి రారు. నెక్స్ట్ టైము ఎవడన్నా ఇట్లాంటివి చేయాలన్నా కూడా భయపడాలి. అంతేకాదండి, నిన్న నేను మీకు ఒక వీడియో చూపిస్తా. ఒక మాజీ మంత్రి, కొన్ని విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. మాజీ మంత్రి ఏం చేసిండంట, ఈ చెప్పడానికి కూడా నాకు చాలా బాధ అనిపిస్తుంది. ప్రతి వీకెండ్కి ఆయన ఫామ్ హౌస్కి కాలేజ్ విద్యార్థులను, చిన్నపిల్లలను బ్రోకర్ల ద్వారా ఎరేపించుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని ఫామ్ హౌస్లో తీసుకొచ్చి నెల రోజుల పాటు ఫామ్ హౌస్లో బంధించి నెల రోజుల పాటు వీకెండ్స్లో ఎంజాయ్ చేసేసి వాళ్ళకి ₹1,00,000 ఇస్తే ₹1,00,000 బ్రోకర్లు తీసుకొని మిగతా 50,000 ఆడపిల్లలకి ఇచ్చి బయట ఎక్కడన్నా చెప్తే చంపేస్తామని అన్నారంట. ఇవన్నీ విషయాలు వెలుగులోకి వస్తుంటే నిజంగా అసలు ఎంత బాధ అవుతుందంటే మనకి, చాలా బాధ. అంటే ఏ దాన్ని కూడా వదలలేదండి. ఎన్ని చేయకూడదో అన్ని చేసేసారు, ఎన్ని చేయకూడదో అన్ని చేసారు. ఇగో చూడండి. ఈ మధ్యలో 50,000 బ్రోకర్ ముండలు తీసుకొని 50,000 వాళ్ళకి ఇచ్చేదట. ఈ విషయాలు బయట పెడితే చంపేస్తామని బెదిరించేదట. ఇలాంటి నా కొడుకుని పందిని కాల్చినట్టు కాల్చాలి. ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఇప్పుడు త్వరలో ఇది కూడా బయటికి వస్తుంది. ఆ మంత్రి ఎవడు ఏంది అనేది మీరే చూడండి. సో చూడండి, ఏం చేయాలండి ఇటువంటి వాళ్ళని? వాళ్ళ ఏజ్ ఏంది, వాళ్ళు చేసే పనులేంది, ఆడపిల్లల్ని ఎరేసుడేంది, డిగ్రీ చదివే అమ్మాయిలను, ఇంటర్ చదివే అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేసి బ్రోకర్లతోటి నెల రోజుల పాటు ఫామ్ హౌస్లలో బంధించి అట్లా ప్రతిసారి మార్చి ఏందండి ఇవన్నీ? నాకు ఇట్లా అసలు మాటలు రావట్లే. అండ్ ముగ్గురు మాజీ మంత్రులు ఎవరైతే గతంలో బీఆర్ఎస్లో ఉన్నారో, సో ముగ్గురు మాజీ మంత్రుల మీద డౌట్ ఉన్నది. ఆ మాజీ మంత్రుల చిట్టా కూడా మొత్తం బయటికి తీస్తూ ఉన్నారు. సో త్వరలో ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇది బయటకు వచ్చింది. సో త్వరలో ఇవి కూడా అన్నీ బయటికి తీసుకొస్తున్నారట. మొత్తం ఈ విషయం కూడా అన్నీ బయటికి తీసుకొస్తున్నారు. నిజంగా వాళ్ళకి సరైన శిక్షలు పడితే నెక్స్ట్ మళ్ళీ ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ మంత్రి కానీ లేకపోతే ఆ మంత్రులు కానీ ఇటువంటి పనులు చేయనీకి సిగ్గుపడాలి, ఇటువంటి పనులు చేయనీకి భయపడాలి, గజగజ వణకాలి. నేడు మళ్ళీ కోర్టు ముందుకు
కస్టడీ ముగియడంతో ప్రొడ్యూస్ చేయనున్న ఈడీ మరిన్ని రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరే ఛాన్స్. ఇక అది నడుస్తూనే ఉంటుంది, లోక్సభ అయ్యే వరకు అది తెగదు నాకు తెలిసి. ఎన్నికల క్యాంపెయిన్లో ఏఐ పోయినసారి సోషల్ మీడియా, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హవా. ఏ భాషలో మాట్లాడినా లోకల్ భాషలోకి వాయిస్ మార్పు. అండ్ అలాగే ఇప్పుడు ఎన్నికల క్యాంపెయిన్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి దయచేసి నేను ఒకటే చెప్తున్నా, ప్రజలు కూడా కొద్ది మార్పు వస్తుంది. మీరు పైసలు ఎరేసి దయచేసి పైసలు ఇస్తేనే మేము ఓట్లేస్తాం అనేది ప్రజలు అంటలేరు. ఇప్పుడు కొంచెం ట్రెండ్ మారింది, కొద్దిగా మా ప్రజల్లో కూడా మార్పు వస్తుంది. సో ముఖ్యంగా మన మల్కాజ్గిరి విషయానికి వస్తే కనుక మల్కాజ్గిరిలో చెప్తున్నారట, ఎవరైతే డబ్బులు ఇయ్యారో వాళ్ళకే మేము ఓట్లేస్తామని చెప్తున్నారట. సో బహిరంగంగానే చెప్తున్నారట, మేము డబ్బులు ఇస్తే మేము ఓట్లేము, అండ్ అలాగే మీరు కూడా జీతం తీసుకోకుండా ఫ్రీగా పనిచేయండి అని చెప్పి కొంతమంది చెప్తా ఉన్నారంట. సో ఇటువంటి వార్తలన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. సో మరి లోక్సభ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థులు కూడా మరి దీని గురించి ఆలోచించాలి. ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏం అడిగితే ఏమనుకుంటే మీకు పని నడుస్తుంది, ఎట్లా ఏం మాటలు ఇస్తే నడుస్తుంది అనేది కూడా ఆలోచించాలి. సో డబ్బులు ఎవరి దగ్గర కూడా తీసుకోము అని చెప్పి మరి చాలామంది మెజారిటీ పీపుల్ మాట్లాడుతున్నటువంటి అంశాలు, ముఖ్యంగా మల్కాజ్గిరి నియోజకవర్గంలో. స్నానాలకు వెళ్ళి 12 మంది మృతి, హోలీ వేడుకల్లో విషాదం, వేరువేరు చోట ప్రమాదాలు. నిజంగా దారుణం కదా.